డ్రిప్ ఇరిగేషన్ నీళ్లు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మరియు నీటి వాడకాన్ని తగ్గించడానికి వాడతారు. అదే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడానికి డ్రిప్ పద్ధతి వాడతారు. డ్రిప్ ఇరిగేషన్ దాదాపు అన్ని రకాల వాణిజ్య పంటల్లో, తోట పంటల్లో మరియు కూరగాయ పంటల్లో ఉపయోగించవచ్చు. సాధారణంగా ఎక్కువ కాలం ఉండే పంటలు మరియు మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉండే పంటలకు డ్రిప్ ఇరిగేషన్ అత్యంత లాభదాయకం. ఇక డ్రిప్ పద్ధతి ఏ పంటల్లో వాడతారనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి, ద్రాక్ష, సపోటా వంటి పండ్ల తోటల్లో, టమాటా, మిరప, వంగ, బెండకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తీగజాతి కూరగాయలు అనగా సొరకాయ, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయ పంటల్లో, చెరుకు, పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటల్లో, ఇంకా ఇతర పంటల గురించి మాట్లాడుకున్నట్లయితే గులాబీ, మల్లె, చామంతి వంటి పూల తోటల్లో, పసుపు మరియు అల్లం వంటి సుగంధ ద్రవ్యాల తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ వాడతారు. మనం ఇంతకు ముందు వీడియోలోనే డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు వాడతారు, డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మాట్లాడుకున్నాము. ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి ఆ వీడియోలన్నీ చూడండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఏ పంటల్లో డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నా కోసం కేటాయించినట్లయితే ప్రతిరోజు ఒక కొత్త విషయంతో ముందుకు వస్తాను. ధన్యవాదములు.